గారు ఈ పార్టీ పెట్టారో ఇవాళ 44 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో ఒక కీలక పాత్ర వహించే ఈ తెలుగుదేశం పార్టీలో మేము సభ్యులుగా ఉండడం, ఇవాళ ఎన్నికయ్యి కేంద్రంలో కూడా ఎన్డీఏలో బిగ్గెస్ట్ పార్ట్నర్ బీజేపీ ఉండడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఆనాడు ఎన్టీఆర్ గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలి అని ఎప్పుడైతే ఆయన నిర్ణయం అమలు చేశారో సొసైటీలో మార్పులు స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి మహిళల్ని వర్క్ ఫోర్స్లో తీసుకుని రావాలి, ఆంటర్ప్రినర్స్గా తయారు చేయాలి అని ఎంత సపోర్ట్ చేశారంటే ఇవాళ ఆ మూవ్మెంటు మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి అనేక రాష్ట్రాలు టేకప్ చేశారు. ఆ స్ఫూర్తితోనే ఇవాళ ఈ మహానాడులో నారా లోకేష్ గారు మీరు చూశారు, గతంలో కేంద్రంలో ఈ మహిళా రిజర్వేషన్ 29 ఎలక్షన్స్ కల్లా అమలయ్యేటట్టు ఎన్డీఏ ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తే అది ప్రతిపక్షాలు సపోర్ట్ చేయకపోవడం, దానివల్ల చట్టం అమలవ్వకపోవడం. సో 29లో ఈ మహిళా రిజర్వేషన్ వస్తుందా లేదా అనే ఒక ప్రశ్న మిగిలిపోయింది. అయితే దేశంలో ఏం జరుగుతుంది, ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఆగకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక కమిట్మెంట్ తీసుకోవాలి అని తీర్మానము నిన్న టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ప్రతిపాదించారు. ఏమని, అదే రిజర్వేషను 33% మహిళలు రేపు రిజర్వేషన్ బిల్లు అమలైనా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ దాన్ని అమలు చేయాలి అని తీర్మానం ఇస్తూ స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా నివాళులు జరిగింది. ఈ భూమి మీద చాలామంది మనుషులు పుట్టారు, కానీ కొద్దిమంది మాత్రమే చరిత్ర సృష్టిస్తారు. చనిపోయిన తర్వాత కూడా అమరత్వం పొంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అటువంటి కోవలకు చెందిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ గారు. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం తమిళ లాంటి గ్రామంలో పుట్టి తన స్వశక్తితో కష్టపడి ఒక ప్రభుత్వాన్ని ఉద్యోగిగా చేరి ఆ ఉద్యోగంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు చూసిన తర్వాత ఇది మనం చూపుతామని చెప్పని దానికి రాజీనామా చేసి సినిమాల్లో చేరి సినిమాల్లో కూడా ఒక విశ్వవిఖ్యాత నటసారాభంగా ఆయనకి ఏదైతే గుర్తించారో అప్రాపరేట్ అది. ఎందుకంటే ఆయన పోషించని పాత్ర లేదు, ఆయన చేయని క్యారెక్టర్ లేదు. ఒక దేవుడిగా కావచ్చు, ఒక రాజకుమారుడిగా కావచ్చు, లేకపోతే ఒక కార్మికుడిగా కావచ్చు, లేకపోతే ఒక పేదవాడికి కావచ్చు, ఒక రాజు కావచ్చు, అన్న వెర్సటైల్ క్యారెక్టర్ చేసిన నటుడు బహుశా మనకు తెలిసి అవుతున్నాం. చాలా కాలం మనందరూ కూడా రాముడు లేకపోతే కృష్ణుడు లేకపోతే వెంకటేశ్వర స్వామి ఎవరో దేవుడు అంటే మనకి ఎవరు కూడా ఎన్టీఆర్ గారి రూపం మనకు గుర్తొచ్చింది. అంత పర్మనెంట్గా ప్రజల గుండెల్లో ఆయన కొలువై అన్నాడు. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఒక ముఖ్యమంత్రిని ఎయిర్పోర్ట్లో ప్రధానమంత్రి అవమానించిన తీరు చూసిన తర్వాత ఆయనలో ఒక చిన్న ఆలోచన రావటం, ఏంటి మనకి ఇంత అవమానం ఏంటి, మన తెలుగువాడికి ఒక పౌరుషం లేదా గౌరవం లేదా అని చెప్పి ఆ రోజు వచ్చిన ఆలోచన ఒక విప్లవానికి నాంది పలికింది. అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం.